వచ్చే వారం తిరుపతిలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. అయితే వెళదామండి. 3 రోజులు టైం వేస్ట్, 2000 డబ్బు బొక్క. ఏదో టీవీ ముందు కూర్చున్నావు అనుకో, లైవ్ ప్రోగ్రామ్ ఇస్తారు, ఫ్యాన్ కింద కూర్చొని పల్లీలు తింటూ చూడొచ్చు. రేపు ఆదివారం ఏదైనా మంచి సినిమాకి వెళ్దామండి. వారిని 3 గంటలు టైం వేస్ట్, 200 రూపాయలు డబ్బు వేస్ట్. 3 నెలలు కళ్ళు మూసుకోనుకో, ఏదో ఛానల్ వస్తుంది, ఇంట్లో కూర్చొని చూడొచ్చు. అవును, మర్చిపోయాను, నీకు ఫిష్ బిర్యానీ చేయడం వచ్చా? తినాలుంది. ఎందుకు అనవసరంగా డబ్బు ఖర్చు? ప్రతిరోజు టీవీ చూస్తూ కూర్చోండి, ఏదో ఒక రోజు టీవీ ప్రోగ్రామ్ లో గుమగుమల్లో చూపిస్తారు ఎలా చేయాలో. లొట్టలేస్తూ చూడొచ్చు. మాటల్లో పెట్టి రికార్డింగ్ థియేటర్ వరకు నడిపించుకుంటూ తీసుకొచ్చి ఆటో డబ్బులు మిగిల్చారు. హలో, నువ్వు ఎంత బాగా వాయిస్తావు, ఏం బాగా వాయిస్తావు అనేది నాకు అనవసరం. నీకు ఇచ్చే రిమ్యునరేషన్ లో నాకు 20% ఇస్తావా? అయితేనే ఓకే. లైన్ నోట్. అలా అయితేనే ఓకే. లేవుటి ఇంకోసారి ఫోన్ చేయకు, పెట్టే ఫోన్. ఇదిగో, నువ్వు పంజాబ్ వెళ్తున్నావు కదా, మా ఆవిడ్ని మాధురి రికార్డింగ్ థియేటర్ లో డ్రాప్ చేసి ఆ తర్వాత వెళ్ళు. అర్థమైందా? అలాగే. ఒక్క నిమిషం. హలో, ఏమైనా నాకు ఈ సొంత ఎందుకయ్యా? నువ్వెంత సీనియర్ అయితే నాకెందుకు? 20% ఇస్తావా? అలా అయితే రికార్డింగ్ థియేటర్ గిటార్ వేసుకుని వచ్చాయి. ఇది ఒక్క నిమిషం, పక్కనే కదా ఇల్లు. నడుచుకుంటూ వచ్చి ఆటోలో వచ్చారని చెప్పి మా బాస్ దగ్గర 100 రూపాయలు తీసుకో. మా బాస్ దొరకకుండా 100 నాకు ఇచ్చి. ఇగో ఒక్క నిమిషం. ఇంటి దగ్గరే టీలు టిఫిన్లు తినేసి వచ్చాయి. ఓకే, వీడి పేరు చెప్పి టీలు టిఫిన్లు 3 మారిక్ చేతి ప్యాకెట్లు, 4 సిగరెట్ ప్యాకెట్లు అని 100 రూపాయలు ఒకేసారి. నువ్వు వెళ్ళు. ఇగో, నువ్వు ట్రాక్ పడగానే 2000 రూపాయలు ఇస్తారు, నాకు 200 రూపాయలు కమిషన్ ఇవ్వాలి. ఓకేనా? నేను మీ భార్యనండి. మర్చిపోయాను, నువ్వు వెళ్ళు. ఇగో, మా ఆవిడ డ్రాప్ చేసిన వెళ్ళు, మధ్యలో రైట్ వెళ్ళి మాక వెళ్ళు. మా గురువు గారు కూడా అనవసరంగా పెట్రోల్ వేస్ట్ చేస్తున్నాడు. నడుచుకుంటూ రావచ్చు కదా, ఇంత పెద్ద బండి ఎందుకో. హలో, ఎరా ఒళ్ళు కొవ్వెక్కిందిరా? నా ఒంట్లో బోన్సే తప్ప కొవ్వు ఉండే ఛాన్సే లేదే. పళ్ళు రాల్తాయి. ఉషేంట్రా? చెప్పు తెగుద్ది. అమ్మో, ఉరుము లేకుండా పిడుగంటే ఇదే అనుకుంటా. మళ్ళీ వస్తుందేమో. ఏంటయ్యా? సార్, మార్నింగ్ టైం కుదరదని చెప్పాను కదా సార్. ఏమయ్యా, డే నైట్ మందు ఇచ్చే నీలాంటి వాళ్ళకే గానీ మందుకి మందు తాగే వాళ్ళకి మందు టైమేనాయా? ఇదిగా. సరే ఉండండి, ఇప్పుడే వస్తా. మాస్టర్, టైం ఎంత అయిందండి? ఇంకో 10 నిమిషాలు ఆగితే 10 అవుతుంది. థ్యాంక్స్ అండి. సార్, ఇక్కడ శ్రీరామ్ నగర్ కాలనీ ఎక్కడండి? శ్రీరామ్ నగర్ కాలనీ స్ట్రైట్ గా వెళ్ళి రైట్ కి వెళ్ళి లెఫ్ట్ కి వెళ్తే వస్తుంది. సార్, ఇక్కడ ఈ సేవ దగ్గరలో ఎక్కడుందండి? అవతల స్ట్రీట్ లో పోస్ట్ ఆఫీస్ కి ఎదురుగా ఉంది. పోస్ట్ ఆఫీస్ ఎక్కడండి? ఈ సేవకి ఎదురుగా ఉంది. థ్యాంక్స్ అండి. బై మాస్టర్, మీకు మ్యారేజ్ అయిందా? అయిందండి. ఓహో, అరేంజ్డ్ మ్యారేజా లవ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్ అండి. ఓహో, పిల్లలు ఎంతమందో? 2 అండి. మీది జాబా బిజినెస్ సార్? జాబ్ అండి. బై శాలరీ ఎంతో? ఏమండి, నా శాలరీ ఎంత అయితే మీకు ఎందుకండి? చెప్తే తప్పేం లేదు కదా సార్. 10,000 అండి. మీ మిస్సెస్ తీస్తా వేస్తా అండి. ఏమండి, మా మిసెస్ దేవుడు అయితే మీకెందుకండి? మీరెవరో నాకు తెలియదు, నేనెవరో మీకు తెలియదు. అయినా నా విషయాలని మీకు చెప్పాలా? చాలా బాగా మాట్లాడారు మాస్టారు. నిజమేనండి, నా గురించి మీకు తెలదు, మీ గురించి నాకు తెలదు. మీకు మాత్రం నేను టైం ఎంత అయిందో చెప్పాలి, పోస్ట్ ఆఫీస్ ఎక్కడో చెప్పాలి, ఈ సేవా కేంద్రం ఎక్కడో చెప్పాలి, శ్రీరామ్ నగర్ కాలనీ ఎక్కడో చెప్పాలి. అంటే నేను బేవర్సల కొడుకులా కనపడతాండి. అయ్యా, బుద్ధి గడ్డి తిని అడిగానయ్యా బాబు, వదిలే నన్ను. ఎలా? ఎర్ర బండి వేసుకుని ఎర్ర బస్సు ఎక్కువ వచ్చేస్తారు యాదవ తెలివితేటలు ఇల్లును. ఏం బ్రాండ్ ఇది? బ్రాంజియా విస్కియా? మిక్స్డ్ కాక్టైల్ సార్. ఓహో, పవర్ఫుల్ ఎక్కడ అనమాట. థ్యాంక్ యూ. ఆటో నాగమణి, ఎంతకాలం నుంచి ట్రై చేస్తున్నావు, నువ్వు నాతో మాట్లాడట్లేదు కదా, పురుగులో చూస్తున్నావు కదా, చెప్తాని వాళ్ళ నీ సంగతి చెప్తానే. అబ్బా, 10 రూపాయల ఎఫెక్ట్ బ్రహ్మాండంగా కొట్టుకోండి. యాక్షన్. ఎంత తాగినా కట్టుకున్న పిల్లాన్ని గుర్తుపట్టలేను లసుకుంటా పాగాను అనుకున్నావా? నువ్వు నా పిల్లానివే. చూసా అలివేలు? ఇదిగో, మొగుడికి మూడు వచ్చినప్పుడు కోఆపరేట్ చేయకుండా ఇలా మిస్టేక్ చేస్తే ఏమంటారో తెలుసా వీళ్ళు? అలివేలు నువ్వా? ఇప్పుడు దాకా బ్లూ శారీలో ఉన్నావు, సాంగ్ లో సినిమా హీరోయిన్ మార్చేసిన డ్రెస్ మార్చేసేవంటే? నార్మల్ యథభాష లేదు. నేను రావటం లేట్ అయి ఉంటే షేపులు మారిపోయింది. అది కాదే చెప్పేది. ఏమైంది? వాడు పెళ్ళామనుకుని వాడిని పెళ్ళని పట్టుకున్నాడు. పక్క ఫ్లాట్ లో సత్యం.
ఒరేయ్ సత్యం నిన్ను పక్కనే లోపలికి. సార్ ఆ కీబోర్డు గిటార్ సార్ సార్ ఏంటి సార్ ఇది ఆలోచిస్తున్నారు? ఆలోచించడం లేదు, ఫీల్ అవుతున్నాను. దేని గురించో? ఎంతమందిని ఎన్ని పెళ్లి చూపులు చూశాను, ఒక్క అమ్మాయికి కూడా నేను నచ్చడం లేదు. పెళ్లి అవ్వకుండానే ముసలాడిని అయిపోతానని బాధగా ఉందిరా. మీకు పెళ్ళావాలంటే అర్జెంట్ గా ఏదో ఒక అమ్మాయిని రేప్ చేయండి. ఓస్ ఇంతేనా? రేప్ జరిగిన తర్వాత పెళ్లి అవుతుంది కదా, అదేలాగా. రేప్ చేసిన తర్వాత అమ్మాయి చూస్తూ ఊరుకుంటుంది. 4 రోడ్ల కూడలో కూర్చొని నాశీలో పోయిందని బోరు 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 నడుస్తుంది. అది చూసిన మహిళా సంఘాలు, మగ సంఘాలు, పూర్వ హక్కుల సంఘాలు, పోలీసులు, లాయర్లు మీ కాళ్ళు చేతులు విరిచేయాలి సరే మీకు పెళ్లి చేస్తారు. ఈ ఐడియా ఏదో బాగానే ఉంది, కానీ రేప్ చేయడం తప్పు కదా. రేప్ చేసి పారిపోతే తప్పు, కానీ రేప్ చేసి పెళ్లి చేసుకుంటే తప్పు లేదు. అయితే నేను రేప్ చేయడానికి రెడీ. వెరీ గుడ్. కానీ రేప్ ఎవరు చేయించుకుంటారు? ఇదేమన్నా శ్రీమంతమా కోరి చేయించుకోవడానికి? రేపు ఎవరు చేయించుకోరు, మనమే సెలెక్ట్ చేసి చేయాలి. అయితే నేను రేప్ చేయడానికి ఎవరన్నా మంచి అమ్మాయి ఉంటే చెప్పవా? ఇది కూడా నేనే చెప్పాలా? ఇదిగో ఈ అడ్రస్ లో ఒక్కతే అమ్మాయి ఉంటుంది, ధైర్యంగా వెళ్ళు. ఎవరు నువ్వు? తలపెందుకేస్తున్నావు? ఎవరైనా చూస్తే బాగుండదని. ఏం చూస్తే? ఇంకేముంది, రేప్. ఇప్పుడు రేప్ చేయబోతున్నా. రేప్ రేప్ అమ్మాయి రేప్ చేసుకోవాలి. మరి అక్కడ రేప్ చేసుకో. అమ్మో రేప్ చేసుకోవాలి. అమ్మో అలా చేయకూడదు. రేప్ అమ్మ అమ్మ చచ్చాను, మళ్ళీ చచ్చాను. ఏం కావాలి నీకు? నిన్ను రేప్ చేయమంటేను. రేపా? లే, నీ మొహానికి ఏం కనపడుతుందని నువ్వు నన్ను రేప్ చేస్తావు? 2000 రూపాయలు నా మొహాన పడేస్తే నేనే నిన్ను రేప్ చేసేదాన్ని. రేప్ చేస్తే పెళ్ళవుతుందని మా అసిస్టెంట్ గారు చెప్తేను. పెళ్ళా? ఏ భాషలోనైనా నాకు నచ్చని ఒకే ఒక పదం పెళ్లి. అంటే ఇప్పుడు మీరు నన్ను పెళ్లి చేసుకోరా? అదిగో మళ్ళీ పెళ్లి. వద్దులండి, సారీ. ఆగో, తీ 5000. నేనేమీ చేయలేదు కదండి. ఏమీ చెయ్యలేదు కాబట్టి 5000. చేసుంటే 2000. ఏమీ చేయకుండానే 5000? నేను ఇవ్వకపోతే బాక్సు వద్దలైపోద్ది. వద్దులండి. చెయ్యి వెధవ బతుకు. రేప్ కూడా అట్టర్ ఫ్లాప్. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు. టోటల్ లేడీస్, డిఫరెంట్ కలర్స్, ఆల్ బ్యూటీస్, నో టచింగ్ లైఫ్ వేస్ట్. హౌ? ఎలా? నాగరాజా నాగరాజా ఎవరైతను? పుట్టు దగ్గరికి ఎవరు వస్తారు? మనలాగే నాగరాజ్ భక్తుడే ఉంటాడు. అవును, నిజంగా నాగభక్తుడే. నీ పని చెప్తా. అతను అచ్చు నాగదేవతలాగే చేస్తున్నాడు. ఏంటి అలా చూస్తున్నారు? ఇతను మామూలు మనిషి కాదు. పుట్టలో నాగదేవత పూరింది. ఇతనికి పాలు పోసి పూజ చేసుకోండి. నాగదేవత శాంతించాలంటే కర్పూరం వెలిగించాలి. చూస్తారే అమ్మా, కర్పూరం చేతిలో పెట్టి వెలిగించండి. హారతి కింద పడితే అరిష్టం. అతని చేతిని కదలకుండా పట్టుకోండి. మరణాలు ఎక్కడుందో. అబ్బా, నీ తిండి తగలయా నీ అమ్మ కడుపు కాలా. దెయ్యాలు భూతాలు కూడా ఇలా 24 గంటలు తింటా కూర్చోవే. నీది కడుపా చెరువా? ఏమైందండి? చెయ్యి కాలింది. ఎలాగా? టచింగ్ ఎఫెక్ట్. టచింగ్ అంటే? అదే
నేను వస్తుంటే దారిలో ఒక ఆవిడ చీరంటుకుని హెల్ప్ అని అరిచింది. ఆవిడ కాపాడడానికి చీరట్టుకు లాగాను, నా చెయ్యి కాలి. ఏమండి పండు మిరపకాయలు పచ్చడండి ఎంత రుచిగా ఉందో, తినే కొద్దీ తినాలనిపిస్తుంది. నువ్వు చచ్చాక నీ పిండాకుళ్ళు మళ్ళీ కలుపు తిందు గానీ ఇప్పుడు ఆ బర్ణాలు ఎక్కడుందో వెతికి తగలడు. నా పిండాకుడు నేను ఎలా తింటానండి? ఎలా తినాలో నువ్వు చచ్చాక నేను నేర్పుతాను కానీ వెతికి తగలడు. వెళ్ళు. దొరికిందో? దొరికిందిలేండి. రాయ్. అదేంటి కాలిన దరి చేతులు అయితే మో చేతికి రాస్తున్నావు? చాలు. ఇదేంటి పచ్చడి రాసావు? మండిపోతుంది చెయ్యి. పచ్చడి నోట్లో పెట్టుకుంటే నా నాలుగేం వండట్లేదు, మీ చెయ్యి వండుతుందా? ఎక్స్క్యూజ్ మీ సార్. దెయ్యాలకు సంబంధించిన పుస్తకాలు ఎక్కడ ఉంటాయి? అక్కడ ఉంటాయా? థ్యాంక్స్. దెయ్యం ఎక్కడుంది? ద గోస్ట్, దెయ్యాల వశీకరణ, జగన్మోహిని. అయ్యా, ఈ దెయ్యాలనేవి నిజంగానే ఉన్నాయంటారా? దీని పేరు రంగమ్మ. 20 ఏళ్ల క్రితం చచ్చిపోయిన పైడమ్మ దీన్ని దెయ్యమై పట్టు పీడిస్తోంది. చూడు ఇప్పుడు దీంతో మాట్లాడిస్తాను. నీ పేరేంటి? పైడమ్మ. చచ్చిన దానివి మళ్ళీ ఎందుకు వచ్చావు? నా భర్త పెట్టే బాధలు భరించలేక చచ్చిపోయాను. నా పిల్లల్ని చూడాలనిపించి దయ్యమై రంగమ్మని పట్టుకున్నాను. చూసావా? వదిలిపో. తీసుకుండి తీసుకుండి. ఎప్పటికైనా నమ్ముతావా దెయ్యాలు ఉన్నాయని? నమ్మాను. మోహిని పిశాచాలు ఎలాంటివో కొంచెం చెప్తారా? పెళ్లి కాని ఆడపిల్లలు ఏ కోరిక తీరకుండా చచ్చిపోతే అవి మోహిని పిశాచాలుగా మారతాయి. అబ్బో, బ్రహ్మచారులు పట్టుకుని వాటి కోరికలు తీర్చుకుంటాయి. అవి మనల్ని ఏమి చేయవా? అవి అడిగిన కోరికలన్నీ తీర్చేస్తే పెళ్ళం కంటే పిశాచాలే బెటర్ అనిపిస్తాయి. వాటిని మనం చూడాలంటే ఎలా? అవి కంటికి కనిపించవు. వాటితో మాట్లాడడం ఎలా? ఇలా దూపం వేస్తూ మంత్రాలు చదివితే అవి నీతో మాట్లాడతాయి. ఓహో, చాలా థ్యాంక్స్ అండి. వస్తాను. థ్యాంక్స్ కాదు, 2000. ఓ సారీ, వస్తాను. 2000 నా చీరలకే సరిపోవు, నీ మందుకి ఎక్కడి నుంచి తేవాలి? 4000 అడగాల్సింది. నోటుకు వచ్చినట్టు అలా అడిగితే కస్టమర్లు పారిపోతారు. ఎవరో వస్తున్నారు. కూర్చో కూర్చో కూర్చో. ఓం పట్ 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 పట్. ఏం చదివేవరా నువ్వు? డిగ్రీ సార్. డిగ్రీ చదివితే బుద్ధి ఉండాలి, జనరల్ నాలెడ్జ్ ఉండాలి. ఏం తప్పు చేశాను సార్? ఏం తప్పు చేసావా? అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు, నెల్లూరు, గుంటూరు, కృష్ణా, ఈస్ట్, వెస్ట్, వైజాగ్, శ్రీకాకుళం ఈ జిల్లాల వాళ్ళందరూ మంచినీళ్లు లేక కరువుతోటి అల్లాడిపోతుంటే ఇంకుడు గుంతల్లో నీళ్లు నిల్వ చేసుకోమని మాజీ సీఎం, ప్రజెంట్ సీఎం కూడా చెవిలో ఇల్లు కట్టుకుని చెప్తుంటే మందులోకి వాటర్ పోసి వేస్ట్ చేస్తావా? నో వాటర్, పుట్ లిక్కర్, స్టెప్ ఏ. Yes, there are 2 types of devils. One is male, another is female. హుస్సేన్ సాగర్ లో బుద్ధ విగ్రహం లాగా నుంచున్నావేరా పై. The devils are 2 types. One is male, another is female. Stop it! మళ్ళీ ఎందుకు స్టాప్ ఇట్? What is this? వాటర్. Don't waste water. Put medicine. Yes. మీకు ఈ మందు ఎలా అలవాటైంది? టచింగ్ ఇవ్వడం కోసం ముందు షర్ట్ పైన చల్లుకునేవాడిని. ఆ టచింగ్ తో వచ్చే షాక్స్ ని తట్టుకోవడం కోసం స్టమక్ తో పోసుకుంటున్నాను. టచింగ్ లేంటి? నావి ఓన్లీ టచింగ్స్ ఏనమ్మా. నువ్వు ఏకంగా మ్యాచ్లే ఆడుతున్నావు కదా. అంత బిల్డప్ వద్దమ్మా. నువ్వేంట్రా అలా నుంచున్నావు? నేను తాగుతూ ఉంటాను, ఆయన చూస్తూ ఉంటాను, నువ్వు పోస్తూ ఉండు. నేను చెప్తూ ఉంటాను, ఆయన వింటూ ఉంటాడు, నువ్వు అందిస్తూ ఉండు. ఆఖరిలో నువ్వు నాకు బిల్లు ఇస్తావా, బిల్లు ఆయనకి ఇస్తాను, ఆయన నీకు డబ్బులు ఇస్తాడు, నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పు. ఇలా ఎవరి పని ఆడు చేసుకుంటే నచ్చుతుందిరా నాకు. నో. వై? పొయ్యరా. వాటరా మందా? మందే. మీరెప్పుడైనా దెయ్యాలను చూసారా? చూశాను. ఎలా ఉంటాయి? నా పిల్లలా ఉంటాయి. మీరెప్పుడైనా దెయ్యాలతో మాట్లాడారా? మాట్లాడేంటి చీప్ గా, చాలా క్లోజ్ గా ఫ్రెండ్షిప్ కూడా చేశాను. ఫ్రెండ్షిప్ కూడా చేశారా? అవి ఎలా బిహేవ్ చేస్తాయి? నెగిటివ్ గా చెప్తే నెక్స్ట్ టైం మందు ఇప్పించడేమో. చాలా క్లోజ్ గా ఉంటాయి, సెక్సీగా చూస్తాయి, నైస్ గా నవ్వుతాయి, స్వీట్ గా మాట్లాడతాయి. ఆ తర్వాత మందు తాగాలి. మీరా దెయ్యాల? నేనే. తాగండి. ఓకే. ఎస్.
అవి మనల్ని లైక్ చేయాలంటే అవి అడిగినవన్నీ కొనిస్తే పెళ్ళాం కంటే పిశాచే బెటర్ అన్నట్టుగా బిహేవ్ చేస్తాయి. అయితే ఈ మోహిని పిశాచాలు శ్మశానాల్లోనేగా ఉంటాయి. శ్మశానాలన్నీ ఫ్లాట్స్ గా మారిపోవడం వల్ల హైవేస్ మీదకి షిఫ్ట్ అయిపోయింది. హైవేస్ మీద వెళ్లే లారీ డ్రైవర్లకి మిడ్ నైట్ హెల్ప్ చేస్తుంటాయి. నేను వెళితే నాకు కూడా సహాయం చేస్తాయా? చేస్తాయి. ఎలా? నాకు మంది ఇప్పిస్తే. ఏయ్ ఇంకో ఫుల్. అవును నేనే. ఎవరు? యదవా సుందరమేనా అని అడుగుతావేంటి? ఇంట్లో ఉండేది నేను ఒక్కనే కదా. అయినా ఈ టైంలో ఫోన్ చేసావేంటి? ఆ విషయం మాకు తెలుసు. నువ్వు పెట్టే. రికార్డింగ్ లేకపోతే కమిషన్ ఉండని భయం. నీకో విషయం తెలుసా? కామిని మోహినీలు నాలాంటి బ్రహ్మచారుల్ని ఇష్టపడతాయట. తెచ్చాగా పూజ చేస్తా. ఒక్క మోహినైనా పట్టి నాకు కూడా గర్ల్ ఫ్రెండ్ ఉందని తేల్చేస్తా. ఏంటిది? కరెంట్ పోయింది. మంత్రాలు చదివితే ఇంత తొందరగా వచ్చేయాలా? నాయనో ఏంటిది? రాత్రి వచ్చిన మోహిని ఇక్కడే సెటిల్ అయిపోయిందా? ఇప్పుడు అది నన్ను చూస్తే పేక పిసికేస్తుందేమో. నేను దాన్ని చూస్తే గుండెకి చేస్తానేమో. చూడకపోవడం బెటర్. అమ్మో
మోహిని మోహిని నువ్వింట్లోనే ఉన్నావని నాకు తెలుసు, కానీ నాకేమీ భయం లేదు. అయినా దెయ్యాలను చూసి భయపడేంత పిరికవాణ్ణి కాదు నేను. ఇలా అన్నాను కదా అని పుసుక్కుని ఎదురుగా వచ్చి ఉంచుంటున్నా. అమ్ము, ఇదిగో నువ్వే నేనే. నువ్వు నా జోలికి రావద్దు, నేను నీ జోలికి రాను. వచ్చావో అబ్బా, మరదే ఇలా చేస్తే నాకు అసలే భయం లేదు. అందుకని నేను ఇంటికి కూడా రాను, తెలుసా నీకు? నేను అర్జెంటుగా ఇప్పుడు రికార్డింగ్ థియేటర్కి వెళ్ళిపోతున్నాను. సాయంకాలం 5 మళ్ళీ తిరిగి ఇంటికి వస్తాను. ఈలోగా నువ్వు హాయిగా రెస్ట్ తీసుకో. అమ్మా అబ్బా, కంగారులో. ఓహో, ఇక్కడ లేదు. కార్లో కూడా లేదే సీడీ. ఇదిగో ఎక్కడుంది. అమ్మే, దెయ్యం సినిమా ఫ్యాన్ తిరుగుతుంది. మోహిని సెటిల్ అయిపోయింది. గంట సేపటి నుంచి ఎదురు చూస్తున్నాను. నాగమణి ఇంకా తలుపు తీయలేదేంటి? వస్తోంది. బాయ్ అండి. నాగమణి, నేను డ్యూటీకి వెళ్తున్నాను. అపార్ట్మెంట్ లో తాగుబోతే ఎదవలు తిరుగుతున్నారు, జాగ్రత్త. తలుపులేసుకో. నన్నే ఎదవంటావరా? నువ్వు బయట డ్యూటీ చెయ్యి, నీ ఇంట్లో డ్యూటీ నేను చేస్తాను రా ఎదవా. సుందరాకాండ, హృదయ రాగం, భగవద్గీత, ఎంఎస్ సుబ్బలక్ష్మి, ఘంటసాల. మంచి టేస్టే. అటు క్లాసిక్స్, ఇటు గోస్ట్ బుక్స్. కురుడిది కాంట్రాస్ట్ టేస్ట్ అన్నమాట. దయ్యాలు పిచ్చున్న వాడి దగ్గరికి రావటం నాకు ప్లస్ అయింది. ఈసారి నీకు కొత్త టైప్ లో ఇస్తా టచింగ్, కాసుకోవే. ఏంటే కట్టుకున్న మూడు తలుపు కొడుతుంటే వెంటనే తలుపు తీయాలని తెల్దా నీకు? పద లోపలికి, పని ఉంది. ఆఫీస్కి వెళ్ళిపోతానని దొడ్డుదారిలో ఇంట్లో కూర్చుంటావా? నీకు దొరకకుండా ఉండే ప్లాన్ నే చేయాలని అనుకున్నావా? ఎద్దబ్బా. ఏమండి ఏమండి, ఎక్కడున్నారు? ఇక్కడున్నాడు. ఏమండి, ఏంటి నా మొగుడు చంపేశారా? అయ్యో ఏమండి, మీరు చచ్చిపోతే ఈ వయసులో నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారండి? ఏమండి ఏమండి. నీ మొగడు వస్తే వచ్చాడులే, నిన్ను చూసుకోవడానికి నేను ఉన్నాను కదా. నా పిల్లని చూసుకోవడానికి నువ్వెవడరా ఎదవా? ఏంటి, నువ్వు చావలేదా? నువ్వు చచ్చావనుకుని అనవసరంగా నా ఫుడ్ అంతా వేట్ చేశాను.
ఏంటి సార్ ఇన్నిసార్లు ఫోన్ చేస్తున్నారు? ఎక్కడికి? ఇంటికి. మీ ఇంట్లో ఎవరుంటారు సార్, మీరు తప్ప? ఉంది. ఉందా? ఉన్నాడు అంటే పుల్లింగం, ఉంది అంటే స్త్రీలింగం. ఎవరు సార్, మీ సిస్టరా? ఓహో, గర్ల్ ఫ్రెండా? కాదు. వేడి మొహానికి అంత సీన్ లేదులే. మరెవరు సార్, గెస్టా? కాదు, గోస్ట్. వీళ్ళు కూడా అసలే భయపడుతుంటే. చీ 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 చీ, చేపల బజార్లా ఉంది. ఈ రాత్రికి నేను తినటానికి ఏమన్నా ఉంచిందా? అది లేదా? అమ్మో అమ్మో అమ్మో, కోడిగుడ్లు ఖాళీ, ఐస్ క్రీము ఖాళీ, పాలు ఖాళీ. ఓరి నాయనో, ఒక్క పూటకే ఈ లెవెల్లో తింది అనంటే వదిలితే సోఫాలు కుర్చీలు కూడా తినేస్తుంది అనమాట. పెద్ద పొట్టే. అందుకే దెయ్యాన్ని లవ్ చేయకూడదు. వచ్చేసింది, బెడ్ దాకా వచ్చేసింది, కానీ కనపడదు. భూతాలరాజు చెప్పినట్టుగా సాంబ్రాణి ధూపం వేస్తే దెబ్బకి మన దారికి వచ్చేస్తుంది. నాకు కనిపిస్తుంది, నేను లవ్ చేసుకోవచ్చు. చుడకీలా పుష్యకేలా సపాకేం కఠోరాల లపాకేం ఉష్ గడా గుష్ అల్పకార పుష్ ఓం క్లీం ఫట్. దగ్గు వినిపించింది అంటే మన లైన్లోకి వచ్చేసిందన్నమాట. అవును, దెయ్యాలు దగ్గుతాయా? చీప్ సాంబ్రాన్ని వేస్తే దగ్గు రాక నవ్వొస్తుందా? ఏంటి అది? ఇబ్బంది పడుతుందన్న మాట. ఇంకొంచెం వేస్తే దెబ్బకి బయటకు వస్తుంది. అవును, నిన్నటి నుంచి నువ్వు నా ఇంట్లోనే ఉన్నావు కదా. మీ దెయ్యాలకంటూ శ్మశానాల్లోనూ మర్రి చెట్ల మీదో మీ ఇళ్ళు మీకుంటాయి కదా, మరి నువ్వు అక్కడికి వెళ్ళవా? ఆహా, అక్కడ సీనియర్ దయ్యాలు నన్ను ర్యాగింగ్ చేస్తున్నాయి. ఓహో, ర్యాగింగా? మీ దెయ్యాలకు కూడా ర్యాగింగ్లు టీజింగ్లు ఉంటాయా? రేప్లు, రౌడీజం కూడా ఉంటాయి. ఇలాంటివి మనుషుల్లో కన్నా మా దయ్యాల్లోనే ఎక్కువ. ఆహా, అందుకే నేను ఇక్కడే సెటిల్ అయిపోదాం అనుకుంటున్నా. నిజంగానా? ప్రామిస్. మీ దెయ్యాలు మాట మీద నిలబడతాయన్న నమ్మకం నాకు లేదు. నువ్వే చూస్తావుగా, నీతో సరదాగా మాట్లాడుతూనే ఫ్రెండ్లీగా ఉంటాను. నాకు 3 పూటలా ఇంత పిండం పడేస్తే చాలు. పిండమా? పిండం అంటే ఏంటో నాకు తెలీదు, అదేంటో చెప్పు, పడేస్తాను. కృష్ణ ఒబ్రాయ్ నుంచి ఒక చికెన్ బిర్యానీ, ఒక మటన్ బిర్యానీ. పిండం అంటే బిర్యానీ కాదే. ఇలాంటి తొక్కలో డౌట్స్ అడిగితేనే మా సీనియర్ దయ్యాల్ని పిలుస్తాను, వాళ్ళు నీ అంతు చూస్తారు. పిలవనా? అమ్మో వద్దులే. ఇంకా అసలు నిన్ను చూడలేదు, నీతో ప్రేమలో పడలేదు, అప్పుడే మీ పెద్దవాళ్ళ. వద్దులే, ఇంకేం కావాలో చెప్పు. గ్రీన్ పార్క్ నుంచి ఒక డజన్ పరోటా, ఒక ప్లేట్ చేపల పులుసు, ఆంధ్ర స్పెషల్ తాజ్ బంజారాలో చికెన్ సూప్, వైస్ రాయ్ లో పావ్ భాజీ. ఈ పూటకి వీటితో అడ్జస్ట్ అయిపోతానులే, కానీ వచ్చేటప్పుడు ఐస్ క్రీమ్, పాన్, స్వీట్స్ తీసుకురావడం మర్చిపోకే. ఒక్కళ్ళు తినడానికి చాలా ఎక్కువ అనుకుంటాను. మనుషుల్లాగా తింటే ఇవి పిశాచాలు ఎందుకు అవుతాయి? ఏదో డౌట్లు. నేను మనం వాటికి నచ్చాలంటే అవి అడిగినవన్నీ తెచ్చిస్తే పెళ్ళాం కంటే పిశాచాలే బెటర్ అన్నట్లుగా మనల్ని చూసుకుంటాయి. మనకు కావాల్సింది అదే కదా. ఏమై నాకు కొంచెం పెట్టవా? సుందరం సుందరం సుందరం, ఏమై ఆగవా? కామిని మోహినీలు కనిపించినాయా? కనిపించడం ఏంటండి, మీకు తెలవదా? ఏకంగా నా ఇంటికే వచ్చేస్తాను. ఏంటి, నీకు షాకులు ఇవ్వడం కూడా వచ్చానమాట? షాకులు ఇవ్వడం ఏంటండి? సరేగాని ఇన్ని ఫుడ్ ప్యాకెట్లు పట్టుకెళ్తానంటే ఫ్లాట్ లో ఉండేది నువ్వు అక్కడే కదా. చెప్పాను కదా, మోహిని కూడా ఇంట్లోనే ఉందని. దానికి పెండం పట్టుకెళ్తున్నాను. తాగుడిప్పిస్తున్నాడు కదా, నోటుకొచ్చినట్టల్లా వాగినందుకు ఎదవని అనుకుంటున్నాను నీడు. ఏమండి, మీరేమన్నా అన్నారు ఇప్పుడు? అన్నాను గాని నిన్ను కాదు. ఓహో, అవును,
ఇవన్నీ కూడా మోహిని పిశాచానికి పిండం పెట్టడానికే. అవును. నేను నీ కంటికి చాలా ఎదలా కనబడుతున్నానండి. నా కంటికి మీరు అలా కనపడలేదు. ఎదుటోళ్ళ కంటికి కనబడుతున్నానా? ఆ విషయం వాళ్ళని అడగండి. మిస్టర్ సుందరం, నీతో కొంచెం సీరియస్ గా మాట్లాడాలి. ఏంటి? నీ మిడ్ నైట్ మసాలా గురించి. ఇప్పుడు వద్దు, నాకు మూడ్ వచ్చాక. మందులోకి నంచుకోవడాకేం లేదు, బిర్యానీలోంచి మంచి లెగ్ పీసులుంటే 2 కొట్టు. అమ్మో, మోహినికి పిండంలో ఏదైనా తేడా వచ్చిందంటే నాకు పిండం పెట్టేస్తుంది. సారీ. నేను సారీ. ఓహో, టీవీ చూస్తున్నావా మోహిని? ఇంత లేట్ ఏంటి? అంటే ఆ ముసిలి ఎక్స్ప్లెనేషన్ చెప్పి ఇంకా టైం వేస్ట్ చేయకు. పిండం గదిలో పెట్టి డోర్ క్లోజ్ చేయి. గదిలో? ఓహో, ఇక్కడ. సరే సరే. మోహిని, ఇవి చాలకపోతే చెప్పు, ఇంకా తీసుకొస్తాను. సరి పెట్టుకుంటానులే. ఓహో, దెయ్యాలకు కూడా అడ్జస్ట్మెంట్లు ఉన్నాయన్నమాట. దెయ్యానికి నీట్నెస్ లేదు. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఇట్స్ ఓకే. మంచింగ్ ఇస్ ప్రాబ్లం. చెప్పాగా లేదని. చెప్పినా సరే ప్రాబ్లం కంటిన్యూస్. ఈ చేష్టకి అర్థం ఏంటి? ఇస్తాడా ఇవ్వడా? అయ్యిందా? ఓవా, థ్యాంక్స్ టు పిండం. వచ్చే ప్లేట్లు తీ. ఓకే ఓకే. ఆహా, ఎక్కడున్నావో ఎలా ఉన్నావో కనపడటం లేదు గాని బాగానే లాగించేశావు. ఏంట్రా, 4 ముక్కలు కావాలా? తెస్తున్నాను. తిని పారేసిన 4 బొయ్యకిలిస్తాడా? 4 జన్మల దాకా నువ్వు బ్రహ్మచారిగానే ఉండిపోదువుగాక. ఇదే ఈ తాగుబోతు శాపం. ఓ సారీ మోహిని, నువ్వు నా ఇంట్లో గెస్ట్ గా ఉంటున్నావు కాబట్టి నా గురించి అన్ని విషయాలు నీకు తెలియాలి. నా పేరు సుందరం. నా ప్రొఫెషన్ మ్యూజిక్ డైరెక్షన్. నీకెలా తెలుసు? పైనుంచి చూస్తున్నానుగా. పైనుంచా? ఓహో, ఒకవేళ నేను చూసినా కూడా నువ్వు కనపడవు కదా. ఏ అటక మీదో ఫ్యాన్ మీదో కూర్చునుంటావు. సరే, ఎక్కడ కూర్చున్నా సరే, నా ఇంట్లో ఉన్నంత వరకు నీకు ఏం కావాలన్నా మొహాట పడకుండా అడుగు, చేస్తాను. నిజంగా? నిజంగా. అయితే ఒక పాట పాడు. పాటేనా? సరే అయితే కాసుకో. దయ్యం పాట పాడతావేంటి? నువ్వు దయ్యానివే కదా. అవును కదా. అయినా రోజు దయ్యం పాట పాడి పాడి విని విని బోర్ కొట్టేసింది. ఏదైనా హుషారైన పాట పాడు. ఓహో సారీ, నిజమే. రోజు తినే ఫుడ్ ఎప్పుడు బోర్ కొడుతుంది. మార్చేద్దాం. ఇదిగో. హలో, నేను సుందరాన్ని మాట్లాడుతున్నాను. మోహినియా? యా. వై యు కాల్ మీ? ఓ యా, పొద్దున రికార్డింగ్ వచ్చే హడావిడిలో నీ పిండాకుడు గురించి అడగడం మర్చిపోయాను. సారీ, ఏమనుకోవద్దు. అనుకోవద్దా? అనుకోవద్దని చెప్పడానికి నువ్వెవరు? నేను ఏదైనా అనుకుంటాను, నా ఇష్టం. నీకు కష్టమైతే చెప్పు, ఇప్పుడు వెళ్ళిపోతాను. అంత మాట అనకు మోహిని. నువ్వేం చేసినా నాకు ఇష్టమే. దయచేసి వెళ్ళిపోతానని మాత్రం అనకు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఇట్స్ ఓకే, ఈసారికి నిన్ను క్షమిస్తున్నాను. మరోసారి పిండం గురించి మర్చిపోయి వెళ్ళిపోయావో నీకు పిండం పెట్టేసి నేను వెళ్ళిపోతా. ఓ సారీ, ఇంకెప్పుడు అలా జరగదు. ఒక్క నిమిషం. చెప్పు.
కొంచెం స్లోగా చెప్పు ప్లీజ్. ఇంకా ఈ పూటకి సింపుల్ గా ఇవి చాలే, తొందరగా తీసుకురా. చెప్పడం మర్చిపోయాను, 2 కోల్డ్ యాక్ట్ 2 క్రోసిన్ టాబ్లెట్స్ కూడా. ఇదేంటి, దెయ్యాలకు కూడా జలుబులు జ్వరాలు వస్తాయా? నీ అర్థం లేని ప్రశ్నలకి జవాబులు చెప్పడం వల్ల జలుబు, సిగ్గు లేకుండా నువ్వు బట్టలు తీసేసి ఇంట్లో తిరగడం చూసి జ్వరం వచ్చింది. అంటే నువ్వు చూస్తూ ఉంటావని నాకు తెలియదు కదా. ఇక మీదట పడుకునేటప్పుడు కూడా ప్యాంటు షర్ట్ వేసుకుని పడుకుంటాను. స్నానం చేసేటప్పుడు కూడా బట్టలు వేసుకోవాలి. ఓహో, నువ్వు దెయ్యానివి కదూ, ఎక్కడ పడితే అక్కడ ఉంటావన్న విషయం నాకు తెలుసు. అలా ఎప్పుడు చెయ్యను. ఓకే, ఇది మామూలు స్వాతిముత్యం కాదు, మ్యూజియం లో పెట్టాల్సిన స్వాతిముత్యం. రాజు, రాజు సార్, ఇదిగో. ఇన్ని ఐటమ్స్ ఎవరికి సార్? నీకు అనవసరం. హలో సార్, కమిషన్ కోసం కక్కుర్తి పడి కనపడిన కాకా హోటల్లో తీసుకురా. సార్ నేను అలాంటి వాడిని. నీ సంగతి నాకు బాగా తెలుసు, వెళ్ళు. ఈ మధ్య డైలీ ఇంటికి ఫోన్ చేస్తున్నాడు, నాన్ వెజ్ ఐటమ్స్ ఇంటికి తీసుకెళ్తున్నాడంటే ఏదో ఉంది, చెప్తా. ఏంటి మోహిని, ఏమైంది? నన్ను వెళ్ళగొట్టడానికి ఇలాంటి చెత్త ఫుడ్ తీసుకొస్తావా? అయ్యయ్యో, నాకు అలాంటి దురుద్దేశం ఏమీ లేదు, నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు. నేను రికార్డింగ్ బిజీలో ఉండి మా అసిస్టెంట్ గారిని తెమ్మన్నాను. వాడు కమిషనర్ కక్కుర్తి పడి ఏదో చీప్ హోటల్ తెచ్చినట్టున్నాడు. సారీ, ఐఎమ్ వెరీ సారీ. ఫుడ్ పాయిజన్ అయి నేను చచ్చిపోతే? అయ్యయ్యో, చచ్చిపోతే? చచ్చే కదా నువ్వు మోహినివయ్యో, మళ్ళీ చావడం ఏంటి? ఒకసారి చచ్చాను, ఇలాంటివి తింటే రెండోసారి కూడా చస్తానని. ఎవరు రెండోసారి చావడం సిస్టం లేదే. ఇలాంటి ఎదురు ప్రశ్నలు వేస్తేనే నా కోపం వస్తుంది. సారీ సారీ, నాకు ఒక అరగంట టైం ఇచ్చావంటే వెంటనే తాజ్ కృష్ణకో గ్రాండ్ కాకతీయకో వెళ్ళి నీకు బ్రహ్మాండమైన పెండా కూడా తీసుకొస్తాను. ఏ అవసరం లేదు. నో, నువ్వు అలా పస్తులుండో నేను తట్టుకోలేను మోహిని. నేనేం పస్తుంటాను నీతో చెప్పలేదే. మరి డైలీ హోటల్ ఫుడ్ తింటే అసిడిటీ ఫామ్ అవుతుంది. నా పరిస్థితి కూడా అదే. నాకు ఇంటి ఫుడ్ కావాలి. ఇంటి ఫుడ్? ఇప్పుడు మనకి ఇంటి ఫుడ్ కావాలంటే ఎవరన్నా పక్కింటి ఫ్లాట్ వంటింటి కన్నం వేయాలి. అది నీ వల్ల కాదు. తెలుసు కదా, మరి ఇప్పుడు ఏం చేద్దాం? నువ్వే వండి పెట్టు. నేనా వంట? నాకు కాఫీ కాయడం వేడి నీళ్లు కాయడం తప్ప వంట రాదు. ఇంట్లో ముసల్ది లేదు. నో ప్రాబ్లం, నేను వాక్మెన్ లో రికార్డ్ చేసిస్తాను, అది విని నువ్వు చేసే. ఇది పద్ధతి. ఇలా అన్నావు, బాగుంది. నువ్వు ఆ పని మీద ఉండు. కూరలంటే ఇన్ని వేయటాలు ఎందుకు? సుందరం, టవల్ అంటుకుంది. సుందరం, సుందరం, సుందరం. ఇది కరెక్ట్. మోహిని, నువ్వు నా పేరు రమ్య. దొంగచాటుగా ఇంట్లోకొచ్చి ఇన్ని రోజులు మోహినిగా నటించి మిమ్మల్ని మోసం చేసినందుకు నన్ను క్షమించండి. నేను హీరోయిన్ మాధురి చెల్లెల్ని. హీరోయిన్ మాధురి మీ అక్క? అవును. కొత్త హీరోయిన్లను దిగుమతి చేసుకుంటున్న ఈ రోజుల్లో సినిమా ఫీల్డ్లో తనకిక హీరోయిన్ అవకాశాలు రావనే నిజాన్ని మా అక్క తట్టుకోలేకపోయింది. నేను మదర్ క్యారెక్టర్ చేయాలా? వాట్ యు మీన్? మీ హీరో హిట్ అయిన అన్ని సినిమాల్లోనూ నేనే హీరోయిన్ అన్న సంగతి మర్చిపోయాడా? మీ హీరో ఏజ్ నా ఏజ్ కి రెట్టింపు కన్నా ఎక్కువ అన్న విషయం గుర్తుంచుకోమనండి. అక్క అక్క ఆంటీ అని పిలిస్తే నీ ఏజ్ ని బట్టి నా ఏజ్ ని క్యాలిక్యులేట్ చేస్తారు.
మేడం అని పిలు. 5 లక్షలు ఇస్తానన్నారు, ఇస్తానన్న డబ్బు వద్దండం ఎందుకని? షటప్. ఈ రోజు అమ్మ క్యారెక్టర్ వేయడానికి ఒప్పుకుంటే రేపు అమ్మమ్మ క్యారెక్టర్ వేయమని ఇంకొకరు అడుగుతారు. డబ్బు కోసం నా ఇమేజ్ ని చంపుకోలేను. నా చెల్లెల్ని హీరోయిన్ ని చేసి నేను హీరోయిన్ గా సంపాదించిన దానికంటే ఎక్కువ సంపాదిస్తాను. ఇలాంటి వెధవ సలహాలు ఇవ్వకు. వెళ్ళో.